వెల్కమ్ టు అవర్ ఛానల్. భోగి పండుగ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భోగి పండుగ విశిష్టత, ఆచారాలు, ఆధ్యాత్మికత. భోగి పండుగతో సంక్రాంతి. 2026 భోగి పండుగ జనవరి 13 మంగళవారం నాడు వస్తుంది. ఇది సంక్రాంతి సంబరాల తొలి రోజు మరియు దక్షిణాయనం ముగింపు, ఉత్తరాయణం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. పాతదనానికి స్వస్తి చెప్పి భోగి మంటల్లో చెడును దహనం చేసి కొత్తదనాన్ని సుఖ సంతోషాలను ఆహ్వానిస్తారు. దీనిలో భోగి మంటలు వేయడం, భోగి పళ్ళు పోయడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం వంటి ఆచారాలు ఉంటాయి. భోగి పండుగ ప్రాముఖ్యత. సంక్రాంతికి నాంది. భోగి సంక్రాంతి సంబరాల మొదటి రోజు. ఈ పండుగతోనే 4 రోజుల సంక్రాంతి ఉత్సవాలు మొదలవుతాయి. పాతకు వీడ్కోలు, కొత్తకు ఆహ్వానం. భోగం అంటే సుఖం, ఆనందం. పాత వస్తువులను, చెడు అలవాట్లను, నెగిటివ్ ఆలోచనలు భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. భోగి మంటలు చలికాలంలో వెచ్చదనం కోసం, అలాగే చెడును తొలగించడానికి తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. భోగి పళ్ళు. చిన్నపిల్లలకు ఆయురారోగ్యం కలగాలని వారి తలపై రేగి పళ్ళు, నాణ్యాలను, చిన్న చిల్లర నాణ్యాలను వేస్తారు. దీన్నే భోగి పళ్ళు పోయడం అంటారు. దీనివల్ల పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. భోగి పళ్ళు పోయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటంటే పిల్లల తలపై భాగంలో బ్రహ్మ రంధ్రం ఉంటుంది. భోగి పళ్ళు పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం. రేగు పళ్ళను బదిర ఫలం కూడా అని అంటారు. అంటే రేగు పళ్ళు విష్ణుమూర్తికి స్వరూపంగా భావిస్తారు. శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదిక వనంలో ఘోర తపస్సు చేశారు. ఆ సమయం దేవతలు వారి తలలపై మీద బదిర ఫలాలను కురిపించాలని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి పండుగ మర్నాడు సంక్రాంతి అంటే సూర్యుడి పండుగ. రేగు పండు గుండ్రం రూపం సూర్యుని రంగును పోలి ఉంటుంది కనుక ఈ రేగు పండ్లను ఆర్కాఫలం అని కూడా పిలుస్తారు. సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని, ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఈ భోగి పళ్ళను పిల్లలకు పోస్తారు. కొంతమంది నెలల పిల్లల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోసి పెద్దవారి ఆశీర్వాదాలను ఇప్పిస్తారు. రంగవల్లులు. ఇంటి ముందు రంగవల్లులు ముగ్గులు వేసి ప్రకృతిని, సంపదను ఆహ్వానిస్తారు. భోగి పండుగ తెలుగు, తమిళ, కన్నడ సంస్కృతంలో ముఖ్యమైనది. ఇది శుభకార్యాలకు, కొత్త ప్రారంభాలకు అనువైన రోజుగా భావిస్తారు. ఆధ్యాత్మికత ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం గోదాదేవి రంగనాథుని వివాహం చేసుకోవడానికి చేసిన వ్రతం భోగి రోజు పూర్తయిందని చెబుతారు. అందుకే ఈ రోజును భోగ భాగ్యాలను ప్రసాదించే రోజని అంటారు. ఇంద్రుడు అహంకారాన్ని అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా భోగిగా పరిగణించబడుతుంది. భోగి పండుగ స్ఫూర్తి. భోగి పండుగ మనసును శుద్ధి చేసే రోజు. ఇది మన జీవితంలోని చీకటిని దహనం చేసి కొత్త వెలుగును ఆహ్వానించే ఆత్మ పునీత క్షణం.